ఏపీ బడ్జెట్ పై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఆత్మస్తుతి, పరనింద అనే రెండు అంశాలతో నిండిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లోనూ చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారన్నారు. ప్రతిదానికి మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం కూటమి సర్కారుకు అలవాటైపోయిందన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రం ఇంకా నెరవేర్చలేదన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఏపీలో జగన్ కు అపోజిషన్ హోదా గురించి మాట్లాడుతూ వారికి జర్మనీలో అపోజిషన్ హోదా వస్తుందని, ఏపీలో రాదని అన్నారు. దీనిపై తాజాగా వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని మొదటిసారి గెలిచినందుకు ఎగిరెగిరి పడుతున్నారని కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలోనే ఏపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 5,386 కోట్లు కేటాయింపులు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, మొదటి బడ్జెట్ లో తాను కేటాయింపు చేసిన 5,386 కోట్ల రూపాయలు అదుగో మీకు అన్న ఎదుటే చూపిస్తా ఉన్నా. మొదటి బడ్జెట్ లో తాను కేటాయింపులు చేస్తూ బడ్జెట్ లో తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాల్లోని డాక్యుమెంట్ 2024-25 లో బడ్జెట్ లో 5,386 కోట్లు పెట్టారు. రూపాయి కూడా డబ్బిలా. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు మళ్ళీ చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి అమౌంట్లు ఎంత అనేది పక్కన పెట్టేయండి. అమౌంట్ లో 13,000 చిల్లర కావాలి, 13,000 కోట్ల పైచిలుకు కావాలి. ఆ 13,000 కోట్ల పైచిలుకు ఎలాగో పెట్టేది లేదు. ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి పెట్టాలి, నామకే వాస్తే పెట్టాలి, మోసం చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధి ఎలాగూ లేదు కాబట్టి పెట్టామన్నట్టుగా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని అమలు చేయకుండా వదిలేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో బడ్జెట్ ఎట్ గ్లాన్స్ లో 9,407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్ లేకి వెళ్లి చూస్తే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లేకి వెళ్లి చూస్తే అక్కడ 8,278 కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్లి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు అందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్లాడు చదువుతా ఉన్నాడు, ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేయాల్సిన అవసరం నమోదు చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి